చెప్పే ప్రతి మాట 22వ అధ్యాయం 17వ వాక్యం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టి చెప్పండి. కాస్త బిగ్గరగా, కాస్త హుషారుగా హల్లెలూయా. ఈ ఫిబ్రవరి ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయము విస్తరింపచేయునుగాక. ఈ సంవత్సరం కూడా దేవుడు మనతో వాగ్దానం చేశారు కదా, నేను మిమ్మల్ని విస్తరింపచేసి మీతో చేసి నిబంధన స్థాపించేదను. ఆయన నిశ్చయముగా మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మనలందరినీ కూడా దేవుడు విస్తరింపచేయునుగాక. ఇక్కడ కొన్ని మాటలు విస్తరణ, ఈ మూలవాక్యంలో కొన్ని మాటలు నేను చెప్తాను. ఆ తర్వాత మరికొన్ని విషయాలు, ఏ విధంగా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటామో, ఏ విధంగా మనం నడిపించబడాలి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తారు అని కొన్ని మాటలు కూడా నేను చెప్తాను. ఏం విస్తరించాలి? ఆత్మీయులమైన మనము, దేవుని సన్నిధికి నడిపించబడుతున్న మనము ఏం విస్తరించాలి మన జీవితాలలో అంటే, కీర్తన 116 7వ వాక్యం నోట్ చేసుకోండి. అక్కడ క్షేమమును విస్తరించాలి. ఏం విస్తరించాలి మన జీవితాలలో? నిత్యం మీ జీవితాలలో క్షేమమును విస్తరింపచేయునుగాక. ఆమేన్. హెజ్కేల్ పుస్తకంలో ఉంటుంది 36:30 నోట్ చేసుకోండి, జస్ట్ అంతే. మీ భూమి పంట విస్తరించునుగాక. ఈ మాసములో మీ భూమి పంట కూడా నా దేవుడు విస్తరింపచేయునుగాక. తర్వాత యోబు పుస్తకం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమనుంటుందంటే, యెహోవా అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి విస్తరించింది. మీ ఆస్తిని కూడా నా దేవుడు విస్తరింపచేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు విస్తరణ పొందుతారు, విస్తరించబడతారు. మీ ఆస్తి నా దేవుడు విస్తరింపచేయునుగాక. యెహోవా అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఏమైందట? విస్తరించింది. నిశ్చయముగా ఈ చీరాల ప్రాంతంలో ఆస్తి పరులు ఎవరైనా ఉన్నారంటే ఆ దాకాలో మీరుందురుగాక. కొంతమంది మౌనంగా ఉన్నారు, వాళ్ళకి ఆశీర్వదించాలని ఆశలు లేవు. గట్టి చెప్పండి, మీరే ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుదురుగాక. అరే కొంతమంది చేతులు ఎత్తట్లే, గట్టి చెప్పండి. మీకు డబ్బు వస్తుందని చెప్పినా ఇంకా మౌనంగా ఉన్నారంటే అవసరం లేదు. ఇంకా ఒకరోజు సోమవారులందరికీ పోటీ పెట్టాడంట. సోమవారులందరికీ ఒక ఆయన పోటీ పెట్టాడంట. సోమవారులకి మరొక ప్రైజ్ అంట, మొదటి ప్రైజ్. సోమవారులందరినీ చేతులు ఎత్తమన్నాడంట. అందరు ఎత్తాడు, ఒకడు ఎత్తలే. ఏంట్రా నువ్వు ఎత్తలేదంటే, నేను సోమవారులకి ఉన్నాయా, అందుకని నేను ఎత్తలేదంటే, అద్దిరా దాన్ని ముందుకు రా, నీకే మొదటి బహుమానం ఇస్తానని చెప్పాడట. ఎవరీడు? సోమవారులకే సోమరి. అట్లున్నారు మీరు అంతా. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని, హుషారు చెప్పండి. మీకు గాక ప్రైజులు మొత్తం అన్ని ప్రైజులు మీకు వచ్చేటట్టున్నాయి, ప్రైజులు ఏమైనా పెడితే. హల్లెలూయా. ఓకే, ఇలాగ నువ్వు హుషారుగా ఉండండి. కొద్ది నిమిషాలు మీకు కొట్టే తెచ్చన్నట్లు 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను.
నేను నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఆశీర్వదించబడాలని అందరికి ఆశ ఉంటుంది. మీ అందరికి కూడా ఒక ఆశ ఉంది. ప్రార్థన మందిరానికి వెళ్ళామంటే ఒక ఆశ, దేవుని ద్వారా నేను ఆశీర్వాదం పొందాలని, దేవుడు నా కుటుంబాన్ని దీవించాలని, దేవుడు నన్ను ఆశీర్వాదాస్పదంగా మార్చాలని మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలో కూడా ఆశీర్వదించండి అని అడుగుతారు. మంచిది. దేవుని ద్వారా ఆశీర్వాదాలు కూడా క్రైస్తవులు పొందాలి. ప్రార్థన మందిరానికి వచ్చినప్పటికి కూడా ఆశీర్వాదాలు లేని వారే మీరు ఉండకూడదు. దీన స్థితిలో మీరు ఉండకూడదు. ఒకరి యొద్ద చేతులు చాపేటట్లు మీరు ఉండకూడదు. ఆయన యొద్దకు వచ్చేవారు నిశ్చయముగా ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదాలు లేకుండా ప్రార్థన మందిరానికి వచ్చాం. తిరిగి మేము మీ గుడారాలకి సొలొమోను మహారాజు కట్టించిన ప్రార్థన మందిరంలో ఒట్టి చేతులతో ప్రార్థన మందిరానికి వచ్చారు. తిరిగి ఏ విధంగా వెళ్ళారు తమ తమ గుడారాలకు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారై తిరిగి తమ గుడారాలకు వెళ్ళారు. అందుకని మనమందరము కూడా దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడుదుముగాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మీ అందరు కూడా ఆశ ఉందా ఆశీర్వదించబడాలని? ఇక్కడ ఈ వాగ్దానము అక్షరాలుగా అబ్రహాముతో చేస్తున్నాడు. ఈ వాగ్దానం, అబ్రహాము నేను నిత్యము నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని అబ్రహాముతో చేస్తున్నారు. అబ్రహాముతో వాగ్దానం ఎందుకు చేశారు? అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతుంది. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? అబ్రహాము భక్తి చేశారు, మనం భక్తి చేస్తున్నాం. అబ్రహాము ప్రార్థనలు చేశారు, దేవునితో సహవాసంలో ఉన్నారు. మనం కూడా ప్రార్థన మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పరిచర్యలు చేస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం. కానీ కొంతమంది ఆశీర్వదించబడలేదు. ఎందుకు? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నారు? ఇంకా కొన్ని కుటుంబాలలో ఆశీర్వాదము లేదు. ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు? దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించారు అంటే అబ్రహాములో కొన్ని, నేను ఈ ఆరాధనలో అబ్రహాము భక్తుడైన అబ్రహాము గురించి కొన్ని మాటలు చెప్తాను. అబ్రహాముని దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల మూల కారణం, అబ్రహామును ఆశీర్వదించడానికి అబ్రహాములో దేవుడు ఏం చూశారు, మనలో ఏం చూస్తున్నారు, మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా ఈ పునరుత్థానపు ఆరాధనలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల మూల కారణం కొన్ని అబ్రహాములో దేవుడు చూశారు కనుక అబ్రహామును ఆశీర్వదించారు. అబ్రహాము వలె మనమందరము కూడా ప్రభు సన్నిధిలో నడిపించబడితే నా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ పునరుత్థానపు ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓకే, మొదటి మాట ఆదికాండం 22వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను.
అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాము ఆశీర్వదించబడడానికి మూల కారణం ఏంటో తెలుసా? దేవునికి భయపడువాడు. చెప్పాలి మీరందరూ, ఎవరికి భయపడువాడు? దేవునికి భయపడువాడు అబ్రాహాముని దేవునికి భయపడువాడు గనుక అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించారు. ఈ రోజున ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ప్రార్థనా మందిరానికి వస్తున్నారు, దేవునికి భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా? పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు, తల్లిదండ్రులు పిల్లలకు భయపడతారు, భార్య భర్తకు భయపడుతుంది, భర్త భార్యకు భయపడుతూ ఉంటాడు, చేస్తున్న ఉద్యోగాల దగ్గర అధికారుల దగ్గర భయపడుతుంటారు, అధికారులను చూసి భయపడుతుంటారు, సేవకులు చూసి భయపడుతుంటారు. ఏమండి, ఇలాగున భయపడుతున్నారు. ఒకరోజు దేవుడు అంటున్నారు, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నారు? నేను యజమానుడైతే భయపడువాడు ఎక్కడున్నారు? దేవునికి భయపడరు ఎక్కడ? ఈ రోజున లోకంలో ఉన్న వాటిని చూసి భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడట్లేదు. దేవునికి భయపడాలి. యోసేపు ఉన్నాడు, యోసేపు గురించి రాయబడింది ఆదికాండం 42:18. జస్ట్ నోట్ చేసుకోండి. యోసేపు దేవునికి భయపడువాడు. ఎవరికి భయపడువాడట? చెప్పండి, రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. దేవునికి భయపడువాడు యోసేపు. నువ్వు ఈ రోజున దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడ్డాడు కనుక యోసేపు పాపం దరిచేరిన, లోకం దరిచేరిన, ఏమండి, ఆ పాపంలో పడిపోలేదు, లోకంలో పడిపోలేదు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. దేవుడు చూస్తున్నాడని దేవుడికి భయపడ్డాడు. ఇది చేయడం తప్పు, ఇలా నేను ఉండకూడదు. పాపం నుంచి విడుదల పొందుకున్నాడు, పాపం జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే దేవునికి భయపడువాడు గనుక. దేవునికి భయపడువారు పాపం జోలికి వెళ్ళరు. దేవునికి భయపడువాడు లోకం జోలికి వెళ్ళరు. దేవునికి భయపడువారు ఏమంటే అతిక్రమములు చేయరు. మనమందరము కూడా దేవునికి భయపడువారుగా ఉందుముగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. నీతిమంతుడైన శతాధిపతి అయిన కొర్నేలు మనకు కనబడతారు అక్కడ. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును. దేవునికి భయపడువాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? శతాధిపతి అయిన కొర్నేలి దేవునికి భయపడువాడు. 22 వాక్యం కూడా చదవండి అక్క. 10:22. అందుకు వారు
మొదటి వాక్యం ఇటలీ పటాలమనబడి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉన్నారు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నారు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి భక్తుడు మనకు కనబడుతున్నాడు. అతడు ఎవరు చెప్పాలి? ఎవరు అతను? దేవునికి భయపడువాడు, దేవునికి భయపడువాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునికి ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడిపించబడతారో వారు మొదటిగా యోసేపు పాపం జోలికి వెళ్ళలేదు. దేవునికి భయపడువారు ప్రార్థన చేస్తారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. ప్రార్థన చేస్తారు దేవునికి భయపడువారు. దేవుని సన్నిధిలో ఈరోజున్న ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు కూడా కుటుంబాలలో ప్రార్థనలు కరువైపోయాయి. కుటుంబ ప్రార్థనలు లేవు. ఒక స్తోత్ర ప్రార్థన లేదా ఇంట్లో గుడారంగా చిన్న మందగా మీరు ఉన్న పిల్లలు, మీరు మీ యజమానుడు కూడి సాయంకాలం జరిగే ప్రార్థనలు కొన్ని గుడారాలు లేవు. దేవుని భక్తులు కలిగిన కుటుంబాలలో ఎప్పుడు రక్షణ గూర్చిన సునాదాల గుడారాలు వినబడతాయి. ఈ రోజున ప్రార్థన అనుభవం ఉన్నదా? ఎందుకు లేదు ప్రార్థన అనుభవం అంటే దేవుని భయము లేక. ఎందుకు మీ గుడారాలలో ప్రార్థన జరగట్లేదంటే దేవుని భయము లేక. దేవుని సన్నిధిలో అబ్రహాము దేవునికి భయపడువాడుగా కనబడుతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కొంతమంది భయం ఉంటుంది, భక్తి ఉండదు. అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించారు దేవుడు అంటే ఎందుకు ఆశీర్వదించారు అబ్రహాముని అంటే దేవుడు భయపడువాడు దేవునికి. ఎందుకు మన కుటుంబాలు ఇంకా దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము అంటే దేవుని భయము లేక. ఇది మొదలుకొని దేవుని చేత మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి భయపడే బిడ్డగా మీరందరూ మార్చబడుదురుగాక. దేవుని యందు భయము భక్తి కలిగి నడిపించబడుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవుని భయం ఉండాలి. అబ్రహాము ఆశీర్వదించబడడానికి మూల కారణం దైవ భయము. ఓకే, ఇంకో మాట చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వాక్యం. 22:8 వాక్యం. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకాస్త గట్టిగా. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించారు అంటే అక్కడ దేవుడు చెప్పారు అబ్రహాముతో, అబ్రహాము నీ ఒక కుమారునైనా నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద తీసుకొని వచ్చి బలర్పించు అని దేవుడు చెప్పారు. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతం మీద బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ మార్గం మధ్యలో ఇస్సాకు తన కుమారుడు అడుగుతున్నాడు, డాడీ
ఎక్కడికి వెళ్తున్నాం అంటే మోరియా పర్వతం మీదకి దేవునికి బలి అర్పించడానికి వెళ్తున్నాము అని తన కుమారుడితో చెప్పారు. అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు తన నాన్నతో, అబ్రహాముతో, నాన్న బలి అర్పించడానికి మనం వెళ్తున్నాం కదా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది అండ్ కత్తి ఉంది, కానీ బలి అర్పించడానికి బలి పశువు ఏది, బలి పశువు ఏది అంటే అప్పుడు అబ్రహాము తన కుమారుడితో ఏమంటాడు తెలుసా, దేవుడే చూసుకుంటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. అక్కడ అబ్రహాములో ఒక నమ్మకత్వం కనబడు, దేవుని మీద అతనుకున్న నమ్మకత్వం చూడండి. దేవుని మీద నమ్మకత్వం చూడండి. దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే. తర్వాత అక్కడ 5వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, అక్కడ చదవండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నారండి? మోరియా పర్వతం మీదకి బలి అర్పించడానికి వెళ్తున్నాడు. ఎవరిని? తన కుమారుణ్ణి. ఇక్కడ చూడండి అబ్రహాం ఏం చెప్తున్నాడు పనివారితో. ఆ పనివారితో ఏమండి, ఆ గాడిదతో అంటారు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదము. అంటే దేవుని మీద అతనుకున్న నమ్మకత్వం చూడండి. మరల వాగ్దాన పుత్రుడు నా కుమారుడు, 100 సంవత్సరాల తర్వాత వాగ్దానము చేసిన దేవుడు వాగ్దాన పుత్రుడు నాకు ఇస్సాకునిచ్చారు, కానీ నా కుమారుని మరలా బలర్పించమని నా దేవుడు అడిగారు. ఆ కుమారుని తీసుకుని వెళ్తున్నారు, కానీ హృదయాంతరంగంలో ఒక నమ్మకత్వం, ఎంత నమ్మకం చూడండి దేవుని మీద, విశ్వాసం. అందుకని అబ్రహాము విశ్వాసంకు తండ్రిగా పిలువబడ్డాడు. వాగ్దాన పుత్రుడైన నా కుమారుని బలి తీసుకోవడానికి ఒక నమ్మకత్వం ఎక్కడో. అబ్రహాము ఆశీర్వదించబడడానికి ఏమండి దేవుని మీద అబ్రహాము దేవుని నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. నిరీక్షణకే ఆధారం లేదు. ఒకప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు వచ్చింది. ఏమండి, శారా గర్భం మృతతుల్యమైపోయింది. అబ్రహాం ముసలివాడైపోయాడు. నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుని మీద నిరీక్షణతో దేవుని నమ్మారు. వాగ్దాన పుత్రుడిగా దేవుడు అప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేసి చక్కటి కుమారుని అనుగ్రహించారు. ఈ వాగ్దాన పుత్రుడు నా ఆరాధిస్తున్న దేవుడు బలి తీసుకుంటాడా లేదని చెప్పేసి దేవుని మీద ఒక విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఎవరైతే నమ్మకం కలిగి నడిపించబడతారో, ఎవరైతే విశ్వాసము చేత నడిపించబడతారో, నా దేవుడు నిశ్చయముగా వారి విశ్వాసము తగినట్లుగా, వారు దేవుని మీద ఆధారపడినట్లుగా వారి జీవితాల్లో నా దేవుడు ఆశీర్వాదాలతో నింపుతారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న మనకు దేవుని మీద ఒక నమ్మకత్వం కలిగి ఉండాలండి. దేవుని మీద ఒక నమ్మకం ఉండాలి మనకి. దేవుడు తప్పకుండా నన్ను కరుణిస్తారు, దేవుడు తప్పకుండా నా కుటుంబాన్ని దీవిస్తారు, దేవుడు తప్పకుండా నన్ను, నా పిల్లలకి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తారు అని ఒక నమ్మకం ప్రభు మీద ఉండాలి మీకు. ఏ విషయంలోనైనా చూడండి, ఒక గురుడివాడు, భిక్షం అడుగున్న గురుడివాడు, ఎవరో చెప్పారు
యేసు ప్రభు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడట. యేసు ప్రభు యొద్దకు వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకుంటున్నారట. ఏ వ్యాధితో, ఏ బలహీనతో, ఏ రోగంతో నడిపించబడుతున్నా యేసు ప్రభు యొద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటున్నారు అని ఎవరో ఈ గురుడివాడికి చెప్పారండి. అలాగున యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ గురుడివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ చుట్టుప్రక్కన ఉన్న వారందరూ కూడా, ఏంటి గట్టి గడుస్తున్నా, మౌనంగుడు, అరుమాగా అని అంటున్నా ఎవరి మాటలు పట్టించుకోకుండా, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. వెంటనే అప్పుడు యేసు ప్రభు వెన్ను తిరిగి చూసి, నా ద్వారా నేను నీకేమి చేయగోరుచున్నాను, దేవునికి మహిమ కలుగును గాక, నేను నీకేమి చేయగోరుచున్నాను, నా ద్వారా నువ్వేమి ఆశిస్తున్నావు అంటే అప్పుడు అతను అంటాడయ్యా, నేను పుట్టినది మొదలుకొని గుడ్డివాడనయ్యా, నాకు మనోనేత్రం, నాకు దృష్టి కలుగున్నట్లుగా నువ్వు సహాయం చేయి అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక. వెంటనే తన మనోనేత్రం 2 కన్నులు తెరవబడ్డాయి. కొట్టు గడిగా చప్పట్లు. ఒక విశ్వాసం, దేవుడు నమ్మారు, దేవుడు నమ్మి కేకలు వేశారు, దేవుడు స్తుతించాడు, వెంటనే కన్నులు తెరవబడ్డాయి. ప్రార్థనా మందిరానికి వచ్చినప్పటికి కూడా నమ్మకత్వం లేక దేవుని ద్వారా ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం. దేవుని మీద విశ్వాసం లేకుండా స్వస్థత పొందుకోలేకపోతున్నాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు ఏ రోగములతో బాధపడుతున్నా, ఏ కన్నీలతో మీరు బాధపడుతున్నా, మనుషులకు చెప్పుకుంటే ఏమనుకుంటారో అని హృదయాంతరంగంలో కుమిలి నిట్టూర్పులతో కన్నీటి అన్నపానలు భుజిస్తున్నారేమో, ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరమ వైద్యుడిగా దిగి వచ్చి మిమ్మల్ని అందరిని కూడా పరిపూర్ణమైన ఆరోగ్యము చేత నింపునుగాక, స్వస్థపరచునుగాక. అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు శరీరంలో ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగునుగాక. మీరు దేవుని నమ్మండి, దేవుని మీద విశ్వసించండి. ఒక అబ్రహాముకున్న నమ్మకత్వం నీకు ఉండాలి, అబ్రహాముకున్న విశ్వాసం నీకు ఉండాలి. మీరు విశ్వసించగలిగితే నా దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ కుటుంబం పట్ల నా దేవుడు చేయబోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వ్యాధితో బాధపడుతున్నా, డాక్టర్ల యొద్దకు వెళ్ళారేమో, డాక్టర్లు ఇక మా వల్ల కాదని చెప్తూ ఉంటారు. కొంతమంది మా యొద్దకు చెప్తూ ఉంటారు. డాక్టర్ల యొద్దకు వెళ్ళారు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇక బ్రతికిస్తే దేవుడు బ్రతికించాలి, ఇక బాగుపడి బ్రతకాలంటే కేవలం ఆ యేసు ప్రభుల వారే ముట్టాలి అని డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో, నా అనుకున్నవారు చేతులు ఎత్తేసారేమో. కానీ పునరుద్ధాన ఆరాధనలో నా దేవుడు అంటున్నారు, మీరు దేవుని నమ్మండి, మీరు నమ్మిన యెడల దేవుని మహిమను చూడబోతున్నారు, దేవుని మహిమను చూడబోతున్నారు. ఈ మాసంలో ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నింపబోతున్నాడు, అద్భుతాలు జరిగించబోతున్నాడు, గొప్ప కార్యాలు మీ కుటుంబం పట్ల నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఒక నమ్మకత్వం కలిగి నడిపించబడాలి. నిరీక్షణకే ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షించాడు. అలాంటి ఒక నిరీక్షణ, అలాంటి ఒక నమ్మకత్వం, అలాంటి ఒక విశ్వాసం కలిగి మనం అందరం నడిపించబడితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. ఏమండి, అబ్రహామును ఎందుకు ఆశీర్వదించారంటే దేవుడు నమ్మాడు. నమ్మకత్వం, దేవుని మీద ఒక మంచి నమ్మకత్వం, విశ్వాసం. ఇంకో మాట చెప్తారు, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వాక్యం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి
తన కుమారుడగు ఇస్సాకును బంధించి బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకుని బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా, కాస్త హుషారుగా. నిద్ర వచ్చేవారు అలా సిట్ రైట్ కొండ హల్లెలూయా చదవగడిగా హల్లెలూయా. మూడవదిగా అబ్రహాము, ఇక్కడ మీరు అబ్రహామును చూస్తే బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి, బలిపీఠం మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు అబ్రహాము. ఆ పర్వతం మీద బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేరుస్తున్నాడు, ఒకదాని మీద ఒకటి చక్కగా క్రమముగా. అంటే ఇక్కడ ఉన్న అబ్రహాముకున్న తత్వం, అనుభవం ఏంటంటే ఏ పని చేసినా క్రమముగా కట్టెలు చక్కగా పేర్చి ఒకదాని మీద ఒకటి క్రమముగా పేర్చుతున్నాడు. పేర్చి తన కుమారుడైన ఇస్సాకుని పడుకోబెట్టాడు బలి అర్పించడానికి. ఒక మేస్త్రిని చూడండి, ఇల్లు కట్టేటప్పుడు రాయి మీద రాయి పెడతారు. క్రమముగా స్టెప్ బై స్టెప్ ఒక క్రమముగా చక్కగా తన పని ఉంటుంది. క్రమం ఏమండి, చక్కగా ఏమండి, వంకర టింకరగా క్రమముగా చక్కగా పేరుస్తారు. ఏ పని చేసినా క్రమం కలిగిన వ్యక్తి అబ్రహాము. క్రమముగా నడిపించబడిన వాడు అబ్రహాము ఆశీర్వదించబడడానికి క్రమము కలిగి పనిచేయువాడు. జీవం కలిగిన ప్రార్థన మందిరానికి వచ్చే మనము కూడా క్రమము ఉండాలి. క్రమము లేకుండా నడిపించబడకూడదు. ప్రభు కోరుకునేది క్రమశిక్షణ. స్కూళ్ళల్లో పిల్లలకి పాటలు చెప్తారు, క్రమశిక్షణగా ఉండండి. కొన్ని నేర్పిస్తారు పిల్లలకి, దేనికంటే క్రమముగా మీరు స్కూల్లో ఉండాలని. ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి క్రమము చాలా ప్రాముఖ్యత. దేవుడు మనలో క్రమము చూస్తారు. కొరింథీ మొదటి పుస్తకం 14వ అధ్యాయం 40వ వాక్యములు ఏమని ఉంటుందంటే, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఏ పని చేసినా క్రమం ఉండాలి. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఇక్కడ క్రమం కనబడుతుంది. క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది క్రమశిక్షణ. ఆయన మనకు ఒకడ రాయబడి ఉంటుంది, ఆయన తూకం వేస్తారట. మీకు తూకం తెలుసా? మామూలుగా బేల్దారి మేస్త్రి దగ్గర ఆ తూకం ఉంటుంది, తూకమే కదా. ఆ గోడ కట్టేటప్పుడు తూకం వేస్తాడు. తూకం వేసినప్పుడు ఆ తూకానికి సరిపడా ఏమండి చక్కగా ఉండాలి, చక్కగా క్రమముగా. ఒకవేళ క్రమముగా చక్కగా లేకపోతే ఆ బేల్దారి మేస్త్రి ఏం చేస్తాడంటే సుత్తి తీసుకొని ఆ గోడను కొడతాడు, ఇటుక రాయిని కొడతాడు. ఎందుకంటే క్రమముగా ఒకదాని మీద ఒకటి క్రమముగా చక్కగా కనబడాలని. ప్రభు మనకు తూకం వేస్తారు. ఆయన తూకం వేసినప్పుడు నువ్వు అక్రమంగా ఉండకూడదు. ఏమంటే చక్కగా కనబడాలి ప్రభు సన్నిధిలో. వంకర టింకరగా వంకర త్రోవ అనుభవాలు ఉండకూడదు. ఏ పని చేసినా క్రమం ముఖ్యం. ఇంకో చోట రాయబడింది, లూకాసు సువార్త 13వ అధ్యాయం 27వ వాక్యం మీరు నోట్ చేసుకోండి. అక్కడ ప్రభుల వారు ఏమంటారంటే, అక్రమము చేయువారు నా యొద్ద నుండి తొలగిపోండి. క్రమము లేకుండా అక్రమంగా నడిపించబడితే వారు నా యొద్ద నుండి తొలగిపోండి. ఏమండి, ఎవరి జీవితంలో క్రమము లేదో వారు
అక్రమముగా నడిపించబడతారు. జీవం కలిగిన ప్రార్థన మందిరంలో సేవిస్తున్న మనము అక్రమంగా నడిపించబడకూడదు. కొన్ని క్రమాలు ఉన్నాయి సంస్థకి, మనకు అండ్ ఆ క్రమాల చొప్పున మనం నడవాలి. అబ్రాహామును ఆశీర్వదించారంటే ఊరక దేవుడు ఏమి అబ్రాహామును ఆశీర్వదించలే. అబ్రాహాములో దేవుడు క్రమాన్ని చూశారు. క్రమమైన పద్ధతిగా పనిచేసేవాడు. దేవుని ద్వారా నువ్వు కూడా ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమంటే క్రమాన్ని చూస్తాడు, నీ క్రమాన్ని చూస్తాడు. పరిశుద్ధుడైన పౌలు దశలోని సంఘస్థులతో చక్కని మాట అంటాడు. 2వ పత్రిక, దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుకుందాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక, మా ద్వారా పొందిన బోధన కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలేనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను, మీకు తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు. చూడండి, పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఏమంటే అక్రమంగా నడిపించబడితే ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్ద నుండి మీరు తొలగిపోండి. మీ మధ్యలో ఎలాగ నడుచుకుంటున్నామో మీరు చూస్తున్నారు కదా. మీ మధ్యలో ఏ రోజు మేము అక్రమంగా నడిపించబడలేదు, మేము అక్రమంగా ఉండలేదు. సంఘస్థులారా, దశలోనికి సంఘస్థులారా, మీరు క్రమము కలిగి నడిపించబడాలి. పౌలు అంటున్నాడు, మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు. మనమందరము కూడా ఈ ఆత్మీయ జీవితంలో క్రమము చాలా ప్రాముఖ్యత క్రైస్తవుడికి. ఏమండి, పౌలు అంటాడు, మేము మీలో ఎవరికి భారం కాలేదు. ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయించు జీవనం చేసుకుంటూ ఏమండి కష్టపడుతున్నాము. జీతాన్ని పాత్రలో మార్చబడ్డాం. మేము అక్రమంగా సంపాదించట్లేదు, అక్రమంగా దోచుకోవట్లేదు. పని చేయకుండానే జీతానికి పాత్రుడు కాడని తెలుసు కనుక మేము కష్టపడి రాత్రింబగలు పని చేసుకొని కష్టపడి ఆ వచ్చిన డబ్బుతో మేము పోషించబడుతున్నాము. కొంతమంది ఉంటారు అక్రమంగా పని చేయరు, కష్టపడరు, ఉద్యోగం చేయరు, ఒకడ కూర్చుంటారు, అక్రమంగా సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అక్రమం క్రైస్తవునికి తగదు. అక్రమముగా సంపాదన క్రైస్తవునికి తగదు. అక్రమంగా సంపాదించిన ఆ సంపద మన గుడారంలో నిలవదు. పనివాడు జీతానికి పాత్రుడు. క్రమముగా కష్టపడి రాత్రింబగలు కష్టపడి చేసిన పని ఏమండి దానిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుతారు. ఏ పని చేసినా అక్రమము ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా. పౌలు అంటున్నాడు కదా, మీ మధ్యని మేము ఎప్పుడే కానీ అక్రమంగా నడిపించబడలేదు. కొంతమంది న్యాయబద్ధంగా ఉండరు, చేసే వ్యాపారంలో న్యాయంగా ఉండరు, క్రమంగా ఉండరు, చేసే ఉద్యోగాలలో క్రమతత్వం ఉండదు, కుటుంబాలలో క్రమాలు ఉండవు, జీవం కలిగిన ప్రార్థన మందిరంలో క్రమం ఉండదు. ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు అంటే క్రమము లేక. దేవుడు కొన్ని క్రమాలు పెట్టారు అండ్ ఆ క్రమము చొప్పున మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, క్రమము చాలా ప్రాముఖ్యత అండి. గలతీ పుస్తకంలో 5వ అధ్యాయం 25వ వాక్యములో పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, మనము ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఏమంటున్నారండి పౌలు? మనము ఆత్మను అనుసరించి పరిశుద్ధాత్మను పొంది క్రమముగా నడిపించబడుదాము. ఎవరు క్రమముగా ప్రార్థన మంది నడిపించబడతారు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో, ఎవరైతే జీవం కలిగిన సన్నిధిలో క్రమముగా ప్రార్థన మందిరానికి వస్తారో
వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్రమం చాలా ప్రాముఖ్యత అండి. అండ్ అక్రమంగా మనం ఉండకూడదు, అక్రమంగా నడిపించబడకూడదు. మనం ఆత్మ చేత నడిపించబడిన వారమైతే అక్రమం మన జోలికి రాదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్రమంగా సంపాదన కానీ అక్రమమైన విషయాలు ఏదైనా సరే అలాంటి ఆలోచనలు కూడా మీకు రావు. అందుకని పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆత్మను అనుసరించి మీరు నడిపించబడగలిగితే నా దేవుడు నిశ్చయంగా మనమందరం కూడా ఏమండి క్రమముగా నడిపించబడుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఏమండి జకర్యా లూకా సువార్తమానం 8వ వాక్యంలో ఏమంటే జకర్యా గూర్చి చక్కటి మాట రాయబడింది. చదువుకుందాం. లూకా సువార్తమానం 1వ అధ్యాయం 8వ వాక్యం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హుషారుగా, గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన జకర్యా మనకు కనబడుతున్నారు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయడానికి అతని వంతు వచ్చినప్పుడు ఏమండి ధూపార్తి చేత పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు జకర్యా. తన వంతు వచ్చింది ప్రార్థన చేయడానికి. యాజక ధర్మము చొప్పున యాజకత్వం చొప్పున తన వంతు వచ్చినప్పుడు ప్రార్థన మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నారు. ఇది మనకు మంచి అలవాటుగా మనం చేసుకోవాలి. మన వంతు ఏమండి ప్రార్థన మందిరానికి ఏమండి సేవకులుగా కొన్ని నిర్ణయించారు. ఏమండి వాటి చొప్పున మన వంతు వచ్చినప్పుడు మనం వచ్చి ప్రార్థన చేసే వారికి ఉండాలి. అదొక క్రమం. ఏమండి సంఘంలో కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమం చొప్పున మనం నడిపించబడాలి. ఏమండి ఒక క్రమం, పరిశుద్ధాత్మ ప్రార్థన కూడిక రావడం క్రమం, ఆదివారం ప్రార్థన మందిరాన్ని క్రమం, ఏమండి స్త్రీల కూడికి రావడం క్రమం. తర్వాత ఏమండి ఆ సంఘంలో కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని తమ యాజక ధర్మం చొప్పున తన వంతు మీ పేర్లు చెప్పినప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేయడం అదొక క్రమం. జకర్యా వంతు వచ్చినప్పుడు ప్రార్థన మందిరానికి ధూపార్తి చేత పట్టుకొని ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అతని ప్రార్థన చూడండి అక్కడ ఏమండి అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దూత ధూపవేది కుడివైపున నిలిచి అతను కనబడెను జకర్యాకు. వెంటనే జకర్యా ఏమండి తొందరపడి భయపడ్డాడు. అప్పుడు దూత అతనితో ఏమంటదంటే, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నీ ప్రార్థన వినబడింది. క్రమముగా నువ్వు ప్రార్థన మందిరానికి వచ్చి చేసిన నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు సన్నిధికి చేర్చబడాయి. నువ్వు భయపడవద్దు అని దేవుడు ఇగో నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. క్రమముగా ప్రార్థన చేయగలిగితే, క్రమముగా నువ్వు ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఒక విశ్వాసిగా ఉండగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన నా ప్రభు సన్నిధికి చేర్చుకుంటారు. చవని గట్టిగా హల్లెలూయా. క్రమం చొప్పున ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ఏమండి క్రమము చొప్పున ప్రార్థన చేసే అలవాటు ఉండాలి మనకు.
కొన్ని సందర్భాలలో ఏమండి ప్రార్థన మందిరానికి దూరం అయిపోయి, ఏమండి ప్రార్థన మందిరానికి దూరం అయిపోయి, ఏమండి మంచి సమయాన్ని, అనుకూలమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏమండి ఈరోజు నువ్వు దేవునితో గడిపిన సమయం ఎంత? నువ్వు ప్రార్థనలో గడిపిన సమయం ఎంత? లోకంలో గడిపిన సమయం ఎంత? ఏమండి నువ్వు దేవునితో గడిపిన సమయం అంతా ఒకసారి నువ్వు చూసుకోగలిగితే కొన్ని రోజులు మాత్రం ఇప్పటి నేటి వరకు కూడా మీరు ప్రభుతో గడిపిన సమయం ఎంత ఉంది? నువ్వు ప్రార్థన చేసిన సమయం ఎంత ఉంది? లోకంలో గడిపింది, ఉద్యోగాలలో గడిపింది, పిల్లలతో గడిపింది, ఏమండి ఇంకా చదువుకుంటున్న చదువులో గడిపింది, మిగతా మనుషులతో గడిపింది. ఈ సమయంతో పోల్చుకుంటే ఏమండి దేవునితో గడిపిన సమయం ఎంత? ఒక ప్రార్థన అనుభవం ఒక క్రైస్తవునికి ఒక సాధనంగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయగలిగితే, క్రమముగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో జకర్యా ప్రార్థన ఏమండి ప్రభు సన్నిధికి చేర్చబడినట్లుగా నీ ప్రార్థనలన్నీ కూడా నా ప్రభు సన్నిధికి చేర్చబడునుగాక. మీ ప్రార్థనలన్నీ కూడా నా ప్రభు ఆలోకించునుగాక, అద్భుతాలు చెయ్యునుగాక. ఎందుకు ఏమంటే అబ్రహాము ఆశీర్వదించబడడం గల కారణం ఏంటంటే క్రమము కలిగిన వ్యక్తి, క్రమముగా ఏమైనా బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి క్రమముగా నడిపించబడే వ్యక్తి. ఈ రోజున ఎన్నో కుటుంబాలు దేవుని ద్వారా ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం క్రమము లేక. మీరు క్రమముగా ప్రార్థన మందిలో నడిపించబడండి. మీ కుటుంబాలను అబ్రహాము వలె మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబాలను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, చెప్తాగడిగా హల్లెలూయా. ఏమండి క్రమం, దైవ సేవకులు ఎంతోమంది చెప్పుంటారు మీకు, నేను కూడా పలు సందర్భాలు చెప్పా. క్రమం 10 గంటలకు ఆరాధన క్రమానికి సమయానికి ప్రారంభించబడుతుంది. ఈ రోజున ఆ సమయానికి వచ్చేవారు ఎంతమంది? అండ్ పరిశుద్ధాత్మ కూడికి వచ్చేవారు ఎంతమంది? స్త్రీల కూడికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? నమ్మకంగా క్రమంగా దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొని అండి మీ కుటుంబాలలో ప్రార్థనలు ఆ సమయానికి చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఇంకా దేవుడి దగ్గర ఆశీర్వదించు అంటే దేవుడు ఇంకేం ఆశీర్వదిస్తాడండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏమంటే క్రమం మనకు కావాలి కదా. హల్లెలూయా. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఒక వ్యక్తి మన ప్రార్థన మందిరానికి వచ్చే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతను అంటాడు, దేవుని మహాకృపను బట్టి నేను గొప్పగా ఆశీర్వదించబడ్డాను అన్నాడు. ఎట్లా ఆశీర్వదించబడ్డాడంట? దేవుని మహాకృపను బట్టి గొప్పగా నువ్వు ఆశీర్వదించబడితే నీ ఆశీర్వాదం అండ్ ప్రజలకి తెల్లగా చెప్పండి కనబడాలి. ఎలాగుండాలి మీ ఆశీర్వాదం? ప్రజలకి కనబడాలి. ఆ వ్యక్తిని నేను చూశాను కానీ ఏ రోజు అట్లా ఆశీర్వాదంగా ఉన్నట్లుగా నాకు కనబడలే. నా దగ్గరకు వచ్చి దేవుడు బాగా ఆశీర్వదించాడన్నా అన్నాడు. అవునా, ఏం ఆశీర్వదించాడు అని నేను అడిగా. అప్పుడు అన్నాడు అతను, నాకు పిల్లలు 12 మంది అని చెప్పాడు. ఎంతమంది చెప్పండి? 12 మంది పిల్లలట. దేవుడు బాగా ఆశీర్వదించాడన్న 12 మంది పిల్లల్ని ఇచ్చారని అన్నాడు. వాడిని ఒక్కొక్కరిని పిలిచా. ఒకడికేమో చొక్కా ఉంది, ప్యాంట్ ఉంది. ఇంకోటికేమో చొక్క ఉంది కానీ కింద ప్యాంట్ లేదు. ఆ మూడోడికి ప్యాంట్ లేదు, చొక్కా 2 లేవు. ఇంకా వరుస పెడితే ఎవడికి ఏం లేవు. ఇంకా అంటే ఆశీర్వాదం అంటే అదే చెప్పండి. ఆశీర్వాదం అంటే అదే అండి. నీ ఆశీర్వాదము ప్రజలకు ఎలా ఉండాలంటే అండ్ గొప్పగా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని చూసి కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబము, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము అని ప్రజలకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కుటుంబాలన్నీ కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే మనమందరం కూడా క్రమముగా ప్రభు సన్నిధిలో ప్రభు కనబడి నడిపించబడుదుముగాక. ఇంకో మాట, ఆదికాండం
22వ అధ్యాయం 12వ వాక్యం. 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకివ్వ వెను తిరగలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు. నీవు దేవునికి భయపడువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా, కాస్త హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, తన కుమారుని ఇస్సాకుని తీసుకొని వెళ్ళిపోయాడు మోరియా పర్వతం మీదకి. బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద కట్టి కుమారుని ఇక పడుకోబెట్టాడు ఆ బలిపీఠం మీద. వెంటనే ఇక అబ్రహాము దేవునికి బలి అర్పించడానికి ఆయన కత్తి చేత పట్టుకొని ఆయన ఆకాశం ఎత్తి ఇక దేవునికి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడండి. ఆ కత్తి ఆ పైకి లేపి ఇలాగున దించుతున్న సమయంలో ఆకాశంలో ఒకసారి వినబడుతుంది, అబ్రహాం, అబ్రహాం, ఇదిగో నీ ఒక్క కుమారుణ్ణి నాకివ్వడానికి వెన్ను తిరగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఒక్క కుమారుని నాకు ఇవ్వడానికి వెన్ను తిరగలేదు కనుక నేను నిత్యంగా ఆశీర్వదించి ఇసుక రేణువులను నీ సంతాన్ని విస్తరింపజేస్తాను. హల్లెలూయా, చదవండిగా, హల్లెలూయా. అప్పుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అంటే అబ్రహాములో దేవుడు ఏం చూశారంటే తన ఒక్క కుమారుణ్ణి కూడా దేవునికి ఇవ్వడానికి వెను తిరగలేదు. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప మనసు. తన కుమారుణ్ణి కూడా ఆయన బలి అర్పించడానికి కూడా ఏమండి సిద్ధపడ్డాడు అబ్రహాము. మనసులో నొచ్చుకోలేదు. వాగ్దాన పుత్రుడు చాలా సంవత్సరాల తర్వాత వాగ్దానము చేసి మాట ఇచ్చి మాట తప్పకుండా వాగ్దానం నెరవేర్చిన కుమారుని మరల దేవుడు బలి అడుగుతున్నాడని ఏ రోజు బాధపడలేదు, మారు మాట మాట్లాడలేదు. ఎందుకు దేవా, చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చావు కదా, మరల నీకెందుకు బలి ఇవ్వాలి నేను అని ఏ రోజు వెను తిరిగి చూడలేదు. దేవుడు చెప్పారు, నీ కుమారుని తీసుకొని వచ్చి బలి అర్పించమని. తన కుమారుని తీసుకెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, ఆయన పడుకోబెట్టి కత్తెత్తినప్పుడు అండి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పుడు ఇదిగో దేవుడు అంటున్నాడు, అబ్రహాము, నీ ఒక్క కుమారుని కూడా నాకు ఇవ్వడానికి వెను తిరగలేదు కనుక ఇదిగో నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించుదును. హల్లెలూయా, చెబుతాగా, హల్లెలూయా. ఆయన దేవుడికి ఇచ్చే విషయంలో వెను తిరగలేదు అబ్రహాం. దేవునికి ఇచ్చే విషయం వెను తిరగలేదు అబ్రహాం. తన కుమారుని కూడా ఇవ్వడానికి వెన్ను తిరగలేదు. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 35-36 వాక్యాలలో కూడా ఏమంటే యెఫ్తా కుమార్తె గురించి, యెఫ్తా గురించి రాయబడింది. యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు దేవునితో మొక్కుబడి చేస్తున్నాడు. నేను అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో నేను జయం పొందుకుంటే నేను నిశ్చయంగా నా గుడారంలో నుంచి ఆ ద్వారము, ఆ గుమ్మంలో నుంచి ఏదైతే వస్తుందో చక్కగా దాన్ని నీకు బలి అర్పిస్తానని దేవుడికి మొక్కుకున్నాడు. అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. యెఫ్తా అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ ఏమంటే యుద్ధం చేశారు. యుద్ధం చేసి యుద్ధంలో జయాన్ని పొందుకున్నాడు. జయం పొందుకొని తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వస్తున్నప్పుడు ఏమండి తన కుమార్తె ఆ ద్వారబంధంలో నుంచి ఏమండి ఆ నాట్యము నాట్యముతోనూ బయలుదేరి తన తండ్రిని ఎదుర్కొంటా ఉంది కుమార్తె. తన తండ్రి వస్తున్నాడు గుమ్మంలో నుంచి, ఇంట్లో నుంచి తంబూరాలతోనూ నాట్యంతోనూ సంతోషంతోనూ తన తండ్రిని చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. దేనికంటే మా తండ్రి అమ్మోనీయుల మీద జయం పొందుకున్నాడు. సంతోషంతో కుమార్తె వస్తుంది. కన్నీళ్లతో తన కుమార్తెను చూసుకొని ఏమండి తన వస్త్రాలను చింపుకొని గుండెలు బాదుకుంటున్నాడు యెఫ్తా. ఎందుకు అంటే అప్పుడు నేను దేవునికి మాట ఇచ్చాను. ఆ మాట మీరు చదవని బాగుంటుంది. అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా
కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటే తండ్రి తన కుమార్తెతో ఏమంటున్నాడు తెలుసా? నేను అమ్మో నేను మీద జయం పొందుకుంటే నా గుడారం నుంచి ద్వారబంధం నుంచి ఎవరైతే వస్తారో ఏదైతే వస్తుందో నేను ప్రభుకు బలర్పిస్తానని చెప్పాను. అయ్యో తల్లి నన్ను కృంగజేసావు అని కన్నీళ్లతో వేదనతో గుండెలు కొట్టుకుంటూ తన వస్త్రాలను చింపుకొని బాధపడుతున్నాడు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను, నేను ఆ మాటను వెనుక తీసుకోలేను, వెనుక తీయలేను. నేను చూడండి ఇక్కడ ఒక త్యాగం. దేవునికి మాట ఇచ్చి మాట తప్పకుండా తన కుమార్తెను బలర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు యెఫ్తా. దేవునికి మాట ఇచ్చిన వారు ఏమండి తిరిగి చూడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఎందుకు ఆశీర్వదించబడ్డారంటే దేవునికి మాట ఇచ్చి తిరగలేదు. తన కుమారుని కూడా వెనక తీయకుండా దేవునికి బలి అర్పించ సిద్ధపడ్డాడు. దేవునికి మాట ఇచ్చి తీయలేని నేను అంటున్నాడు యెఫ్తా. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఎంతోమంది క్రైస్తవులు ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు కూడా కొన్ని మొక్కుబళ్ళు చేసుకుంటారు. ఆ మొక్కుబళ్ళు చెల్లించడానికి చాలా నెగ్లెక్ట్, నిర్లక్ష్యం. కొంతమంది మొక్కుబళ్ళు చేస్తారు కానీ దేవునికి మాట ఇస్తారు. కొంతమంది నేను మందిరానికి అది చేపిస్తాను, నేను ఇది కొనిస్తాను, అది చేపిస్తాను, దేవునికి మొక్కుబడి చేస్తారు, దేవునికి మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడలేరు. మొక్కుబడి చేస్తారు, దేవునికి మాట ఇస్తారో ఇచ్చిన మాట మీద నిలబడలేరు. కానీ ఇక్కడ అబ్రహాము యెఫ్తా మనకు అలా కనబడట్లేదు. దేవునికి ఏదైతే మాట ఇస్తున్నారో, ఏదైతే దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డారో కానీ తిరగలేదట. దేవునికి మహిమ కలుగునుగాక. తన మాట మీద నిలబడ్డారు. దేవుడు మనల్ని చూస్తాడు, నీ మొక్కుబడిని చూస్తాడు, నువ్వు దేవునికి ఇచ్చిన మాటను చూస్తాడు. మనం ఎన్నో సందర్భాల్లో దేవునికి మొక్కుబడులు చేశాం, ఎన్నో సందర్భాలలో ప్రభుకు మనం మాట ఇచ్చాము. ఈ నూతన సంవత్సరం నా జీవితాన్ని మార్చుకొని బ్రతుకుతానని ప్రభుకు మాట ఇచ్చావు. ఈ నూతన సంవత్సరంలో ఇది మొదలుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా నేను నడిపించబడతానని ఎంతోమంది ప్రభుకు మాట ఇచ్చారు. నేను భక్తిగా ఉంటానని, నేను పరిశుద్ధంగా బ్రతుకుతానని, నేను నమ్మకంగా ప్రార్థన మందిరానికి వెళ్తానని, నేను నమ్మకంగా ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం ప్రతి పరిశుద్ధాత్మ కూడికకు నేను నమ్మకంగా ప్రార్థన మందిరానికి వెళ్తాను అని ఎంతోమంది భక్తులు ప్రభుకు మాట ఇచ్చారు. దేవునికి వాగ్దానాలు చేశారు, దేవునికి మొక్కుబడి చేశారు. కొంతమంది ఎక్కడా నీవిచ్చిన మాట, నీవిచ్చిన ఆజ్ఞ, నీవిచ్చిన మొక్కుబడి ఎక్కడా? ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నా గల కారణం ఏందో తెలుసా? నీవిచ్చిన నా ప్రభుకు నువ్విచ్చిన మాట మీద నువ్వు నిలబడలేదు. మాట మీద నిలబడే క్రైస్తవుడుగా మనం ఉండాలి. దేవునికి మొక్కుబడి చేస్తే, దేవునికి మాట ఇస్తే, దేవుని చేతిలో చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నేను ఈ విధంగా నేను బ్రతుకుతానని నువ్వు ప్రభుకు మాట ఇచ్చి నువ్వు ప్రతిష్టతలో ఎందుకు బ్రతకలేకపోతున్నావు? ఒకప్పుడు మొక్కుబడి చేశావు, ఒకప్పుడు నేను ప్రతిష్టతలో ఉంటానన్నావు, ఈరోజు ప్రతిష్టతలు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఒకప్పుడు నమ్మకంగా నేను ప్రార్థన మందిరంలో నిత్యము నీ సన్నిధిలో ధూపం వేస్తానని మొక్కుబడులు చేశారు, దేవుని మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాట మీద ఎందుకు నిలబడలేకపోతున్నారు? నా ప్రభు అడుగుతున్నారు. ఎంతోమంది ఈరోజు నా దేవునికి మాట ఇస్తున్నారు, మాట మీద నిలబడలేకపోతున్నారు. వాక్యం ఉంటుంది ఆత్మానుసారం మీరు ఆలోచన చేయండి. నాగటి మీద చేయి పెట్టి తిరిగిన వాడు నా వాడు కాదు, వెనకకు మళ్ళినవాడు, మాట ఇచ్చి మాట వెనక తీసుకున్నవాడు, వాగ్దానం చేసి ప్రభుకు మొక్కుబడి చేసి వారు మరలా వెనకకు మళ్ళినవారు. జీవం కలిగిన యేసుని అంతవరకు నేను సేవిస్తాను, అంతవరకు ప్రభు సేవ చేస్తాను, అంతవరకు నేను ఆత్మీయుగా భక్తిగా నడిపించబడతానని మొక్కుబడి చేసి నాగటి మీద చేయి పెట్టి ఈరోజున ఎంతోమంది తిరిగి చూస్తూ ఉన్నారు, లోకంలో పడిపోతున్నారు.
ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతున్నారు. చేసిన ప్రమాణాలు నిరర్థకమైపోతున్నాయి. చేసిన మొక్కుబడులు నిరర్థకమైపోతున్నాయి. వాక్యం ఏమంటుందంటే, నీకు చేతనైతే మొక్కుబడి చేసుకో, నీకు చేతనైతే ప్రభువుకు మాట ఇవ్వు. నీకు చేత కాని ఎడల నువ్వు మొక్కుబడి చేయొద్దు. ప్రభుతో నువ్వు తీర్మానం చేసుకోకూడదు. ప్రభుతో నువ్వు మాట ఇవ్వకూడదు. నీకు చేత కాని ఎడల, నువ్వు చేయని ఎడల ప్రభుకు నువ్వు మాట ఇవ్వ. మాకు నీకు చేతనైందా, నువ్వు ప్రభుకు మాట ఇవ్వు. నీ వలనైందా, నువ్వు ప్రభుకు ప్రతిష్ఠించుకో. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను మొక్కుబడి మీద తీర్చలేనని ఆ మనసులో నీకు ఆలోచన కలిగినప్పుడు నువ్వు మొక్కుబడి చేయకపోవడం మంచిది. నువ్వు ప్రభుకు మాట ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ నువ్వు మాట ఇచ్చిన దానిని ఆలస్యము చేయకుండా నీవు దానిని జరిగించుటకు నువ్వు తొందరపడాలి. నువ్వు దేవునికి మాట ఇచ్చిన నువ్వు తిరిగి చూడకుండా, వెనక మళ్ళకుండా దానిని చేయడం నువ్వు సిద్ధపడాలి. అబ్రహాములో ఒక యెఫ్తాలో దేవుడు అది చూశారండి. అబ్రహాములో అది చూశారు దేవుడు. తన కుమారుని, సొంత కుమారుని కూడా దేవునికి ఇవ్వడానికి వెనుతిరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనమందరం కూడా దేవునికి ఇవ్వడానికి వెనుతిరిగి చూడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దైవజనులు యేసన్న గారి దగ్గరికి మా ఓసన్న ప్రార్థన మందిరానికి వచ్చే తల్లి ఒక ఆమెకి 3 పిల్లలు ఉన్నారండి. ఎంతమంది చెప్పాలి? నోటి తెలిసి ఎంతమంది? 3 పిల్లలు ఉన్నారు. 3 కుమారులే. యేసన్న గారి దగ్గరకు వచ్చి జాలిపడి మాట్లాడుతుంది. ఏమని తెలుసా? యేసన్న గారండి, ఇదిగో నా కుమారుని సేవకు అర్పిస్తున్నాను, నా కుమారుని సేవకు ప్రతిష్ఠిస్తున్నాను, తీసుకోండి అని ఒకరోజు యేసన్న గారి దగ్గరకు వచ్చి, నా కుమారుణ్ణి సేవకి ఇస్తానండి, మీరు తీసుకోండి అని చెప్పారు. అప్పుడు యేసన్న గారు, ఆయన కోత విస్తారంగా ఉంది, పని వరకు కొద్దిగా ఉన్నారు, సేవ చేసేవారు లేరు. అందుకని యేసన్న గారు, సరేనమ్మా తల్లి, మీ కుమారుని తీసుకుని వచ్చి ప్రార్థన మందిలో వదిలిపెట్టి వెళ్ళండి అని యేసన్న గారు చెప్తే, ఆ తల్లి ఇంటికి వెళ్ళి తన కుమారుని ఆటోలో ఎక్కించుకొని వచ్చి ఆ రూమ్ బయట ఆ కుమారుని దించుతూ ఉంది ఆటోలో నుంచి. యేసన్న గారు చూసాడంటే, వాడిని చూస్తే వాడు ఎట్లున్నాడు తెలుసా? వాడు పళ్ళల్లో పాసు పెట్టి, మొక్కులంగా శివుడి గాడుతూ, ఊసుకన్లు వేసుకొని, చింపుడు జుట్టు వేసుకొని కుంటుకుంటూ నడవలేకపోతున్నాడు. వాడిని ఎత్తుకొని ఇదిగో ఆడ కూర్చోబెట్టి, యేసన్న గారండి వాడుకోండి, గట్టిగా మీరు ఎట్లా పడితే అట్లా వాడుకోండి, నేను సేవకి ఇచ్చేసాను. ఎంతమంది కుమారులు అని అడిగారంటే యేసన్న గారు, 3 అండి అన్నదంట. ఇంకా 2 కుమారులు ఏం చేస్తారు అన్నాడంట. ఒక ఆయన సాఫ్ట్వేరు, ఒక ఆయన డాక్టరు. ఏం చేస్తారంట? హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన సాఫ్ట్వేరు, ఇంకొక ఆయన మరి ఆ డాక్టర్ను సాఫ్ట్వేర్ని తీసుకొని సేవకి ఇవ్వచ్చు కదా. ఇంట్లో వీడికి చాకరీ చేయలేక తీసుకొచ్చి సేవలు పడేసి సేవ చేసుకోండి యేసన్న గారు. దేవుని సన్నిధిలో ఎలాంటివి ఇవ్వాలి? నువ్వు మందిరానికి శ్రేష్టమైన ఇవ్వాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైన ఇవ్వాలి. కొంతమంది మా దగ్గరకు వచ్చి కూడా, ఆ ఇంట్లో దేనికి పనికిరాని నూనె అనుకోండి, అక్క అన్న ఇదే దేవునికి ఇద్దాం అనుకున్నాను, తీసుకోండి అక్క, తీసుకోండి అన్న అని కొన్ని ఇంట్లో పనికిరాని అంతా తీసుకొచ్చి మందిలో పెడతా ఉంటారు. ఇక వాడిని సేవకు తీసుకొని ఇక వాడికి సేవలు చేయడం సరిపోద్ది. ఇక సేవ చేసేది ఉండదు. ఇక వాడికి ముక్కు తుడిచి మూతి తుడిచి వాళ్ళని స్నానం చేసి కూర్చోబెట్టడమే వాడికి సేవ అయిపోద్ది. ఇంట్లో ఆమె సేవ చేయగలేక కుమారుడికి సేవకి ఇచ్చిందంట. సేవకి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మాట ఇచ్చానండి యేసన్న గారు, నీ మాట ఇస్తే మాట తప్పే వంశం కాదు మాది. అబ్బా భలే ఇచ్చావమ్మా, పనికిరాంది ఇచ్చారు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
కొంతమంది ఎట్లుంటుందంటే ఏమంటే పనికొచ్చేవి మంచివి ప్రార్థన మందిరం తీసుకొని రారు. ఏదైతే ఉన్నవో అది ఇంకా మన ఇంట్లో పనికి రాదు, మనకి ఇది చిన్న చిన్న మొక్కుబడులు చేస్తుంటారు కొంతమంది. ఒక ఏసన్ గారి దగ్గరికి ఏమండి ఒక ఆటోకి సొరకాయలు వేసుకుని వచ్చిందంటండి. ఎన్ని సొరకాయలు? ఆటోకి వేసుకొచ్చిందంట సొరకాయలు. అప్పట్లో ఇంకా కొద్ది సేవ కనుక ఆటో సొరకాయలు వేసుకొచ్చిందంటే దేనికి? అది పిచ్చి అట్లా కాస్తాయి కదా బోలేడు. ఆడ ఏసన్ గారు నేను మొక్కుకున్నాను సొరకాయ ఇస్తాను ప్రార్థన మందిరానికి. సొరకాయలు అన్నీ తెచ్చి అవన్నీ కాక తింటే ముక్కులు మనకు చీదుకొని కచ్చిపులు పెట్టుకుని రావాలి. ఇక కొంతమంది మొక్కుబళ్ళు ఎట్లుంటాయంటే ఏమండి చాలా చీప్గా ఉంటాయి. ఆ చెట్లకు కాసేయి, అక్కడ కాసేయి, ఇక్కడ ఫ్రీగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ కొంతమంది తెలివి ఎక్కువ అండి. నీకు ఎంత తెలివి ఉంటే దేవుడికి ఎంత ఉండాలి? మీకు ఎంత తెలివి ఉంటే సేవకులుగా బోలని మందిని చూస్తాం, మాకెంత ఉండాలి? గనుక దేవునికి ఏది ఇచ్చినా మనం ఏం ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. ఆమె చెప్పండి. ఎలాగో ఉండాలి మనం దేవునికి ఇచ్చే అర్పణ ఏదైనా? గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, గూనిదాన్ని ఇలాంటి మనం ఏమండి పనికిరాంది ఇవన్నీ కూడా దేవుని మంది తీసుకొచ్చి ఇదిగో వాడుకోండి అక్క వాడుకోండానని ఇవి ఇవ్వకూడదు. మనం దేవుని లేఖనాలు శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధికి మనం అర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా మొక్కుబడి చేస్తే ఏమంటే వెనుతిరిగి మనం చూడకూడదు. ఇంకో మాట చెప్తాను ఇందులోనే. మార్కు సువార్తమానం 10వ అధ్యాయం రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం 6వ వాక్యం. రాజుల 2వ పుస్తకం 18:6. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా, హుషారుగా, గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆకలి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆకలి అవుతుందా మీకు? ఆదివారం ఒకరోజు కూడా ఉపవాసం లేదా? హల్లెలూయా. కొంతమంది తినేసి వచ్చి ఉంటారు నాకు తెలిసి. హల్లెలూయా. ఏమంటే చూడండి, ఇక్కడ హిజ్కియా భక్తుడు మనకు కనబడుతున్నాడు. దేవునిని వెంబడించుటలో వెనుక తీయక సాగిపోయిన వ్యక్తి. ఏమంటే దేవునిని వెంబడించుటలో, దేవుని హత్తుకొని దేవుని వెంబడించుటలో వెనుక తీయక. క్రైస్తవులుగా మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని వెంబడించుటలో వెను తిరిగి చూడకుండా సాగిపోదుముగాక. హల్లెలూయా. వెను తిరిగి చూడకూడదు మనం. ఈ ఆత్మీయ జీవితంలో క్రైస్తవులు నడిపించబడుతున్న మనము వెను తిరిగి చూడకూడదు. లోతు భార్య వెనక్కి చూడొద్దు, ఏమండి వెనక్కి చూడొద్దు అని చెప్తే ఏం చేసింది? వెనక్కి చూసి ఏమైంది? చివరికి ఉప్పు స్తంభం అయిపోయింది. కొంతమంది ఏదైతే చేయొద్దు అంటాం అదే చేస్తారు. అది నీకు కరెక్ట్ కాదంటే అదే చేస్తారు, అది కరెక్ట్ కాదమ్మా అంటే అదే చేస్తారు. దేవుని వెంబడించుటలో మనము వెనుతిరిగి చూడకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా ఈ ఆత్మీయ జీవితంలో సాగిపోతూనే ఉండాలి. సమస్యలను చూసి వెనుతిరిగి చూడకూడదు. ఎదురవుతున్న నిందలు, అవమానాలు చూసి మనం వెనుతిరిగి చూడకూడదు. ఏమండి మనకొస్తున్న బాధలను బట్టి, మనకొస్తున్న రోగాలను బట్టి, మనకొస్తున్న నిందల అవమానాలను బట్టి ఏమంటే కొంతమంది ప్రార్థనా మందిరానికి దూరం అయిపోయిన వారు ఉన్నారు, సాహసానికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన మందిరానికి వచ్చాము, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఇక నేను ఆ మందిరానికి రాను. నువ్వు వచ్చేది మనుషుల కొరకు కాదు, జీవం కలిగిన దేవుని కొరకు రావాలి. మనుషుల మాటలను పట్టించుకోకూడదు. మనుషులు నిన్ను దూషించినా, నేను అవమానించినా, నేను కించపరిచి మాట్లాడినా, నిన్ను నిందించినా కేవలం మనం చూడవలసింది మన ఎదుట యేసు ప్రభుల వారిని మాత్రమే చూడాలి. హల్లెలూయా. వెనుతిరిగి చూడకూడదు, మనం వెనకాక మలకూడదు. ఒకరోజు పేతురు ఏమంటే సముద్రంలో యేసు ప్రభుల వారు ఆ సముద్రంలో వస్తుంటే అతన్ని చూసి యేసు ప్రభుని చూసి అయ్యో భూతం అని భయపడ్డాడు. వరే నేను భూతాన్ని కదరా దరిద్రుని దేవుణ్ణి. హల్లెలూయా.
నేను ప్రభువుని. హల్లెలూయా. అంటే నువ్వు ప్రభు అయితే ఇదిగో నేను నీళ్ళ మీద నడిచి రావడానికి నువ్వు సహాయం చేయ అన్నాడు పేతురు. అంటేనే సరే నువ్వు వచ్చేసే అని చెప్పాడు దేవుడు, ప్రభు చెప్పారు. వెంటనే పేతురు ఏం చేశాడు, ముందుకు వెళ్తా ఉన్నాడు, సాగి వెళ్తున్నాడు. యేసు ప్రభుని చూసినంతసేపు కూడా పేతురు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఆ సముద్రపు అలలను చూశాడో, ఆ కుడి ఎడమలకి వెనక వైపు చూశాడో, వెంటనే సముద్రంలో మునిగిపోసాగాడు. వెంటనే సముద్రంలో మునిగిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ ఆత్మీయ యాత్రలో ఎదురవుతున్న శ్రమలు, కెరటాలు, సముద్ర పొలాల వైపు మనం చూడకూడదు. కేవలం ఎన్ని ఎదురవుతున్నా, ఎన్ని ఉపద్రవాలు ఎదురవుతున్నాయి ఆత్మీయ జీవితంలో, మన ఎదుట ప్రభుని యేసుక్రీస్తుల వైపు మాత్రమే మనం చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లోకం వైపు చూడకూడదు, లోకపు కార్యకలాపాల వైపు చూడకూడదు, లోకపు ఆడంబరాల వైపు చూడకూడదు, లోకపు ఆశల వైపు నీ కనులు ఎత్తకూడదు. కేవలం ఆ పరిశుద్ధుడైన ప్రభుని యేసుక్రీస్తులను చూడగలిగితే నా దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తారు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ఒక వ్యక్తి వచ్చాడండి, ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా నేను నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలంటే నేనేం చేయాలి అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, అయ్యా యవనస్తుడా, కుమారుడా, నీవు నిశ్చయముగా దేవుని ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొని నడిపించబడు అని దేవుడు చెప్తారు, యేసు ప్రభు చెప్తారు. వెంటనే అతను అంటాడు, అయ్యా బోధకుడా, నా బాల్య దశలో నుండి నేను ఏమండి ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించుకుంటూ గైకుంటూ నేను వస్తున్నాను అని అంటే, అప్పుడు వెంటనే యేసు ప్రభు అంటాడు, అయితే నువ్వు ఒక పని చేయి, నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టు, ఆ తర్వాత వచ్చి నువ్వు నన్ను వెంబడించు అని యేసు ప్రభు అంటాడు. నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టి ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు అంటే, వెంటనే ఆ యవనస్తుడు ఏం చేస్తాడు, ఆ మాట చెప్పిన వెంటనే మొహం చిన్నపుచ్చుకొని, ఏమైందంటే మొహం మాడిపోయింది. అప్పటి వరకు హుషారుగా ఉన్నాడు, మొహం మాడిపోయింది. మొహం చిన్నపుచ్చుకొని అతడు ఏమైపోయాడంటే తిరిగి మరలా ఏమండి ఆ వెనకకు వెళ్ళినట్లుగా కనబడుతుంది. అక్కడ మనకు మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోసాగాడు ఇంటికి. అంటే అక్కడ వెంబడించట్లేదు ప్రభుని. నన్ను వెంబడించాలంటే నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టి ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించుము అని దేవుడు చెప్తే వెంటనే మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు, వెనకకు మళ్ళాడు. ఆత్మీయ జీవితంలో దేవునికి మనల్ని దూరం చేస్తున్నది ఏదైనా సరే, దేవుని సన్నిధికి దూరం చేస్తున్నది ఏదైనా సరే, ఆ పరిశుద్ధమైన పట్టణానికి వారసులుగా మార్చబడకుండా మనల్ని దూరపరుస్తున్నది ఏదైనా సరే, ఏమండి మన నుండి అదన్నీ కూడా దూరపరచబడును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునిని ఏమండి వెంబడించడంలో వెనక తిరిగి చూడకూడదు. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. మనం దేవుని వెంబడించడంలో వెనక్కి తిరిగి చూడకూడదు. ఏమంటే పునరుత్థానపు ఆరాధన రోజు కూడా నువ్వు మరలని సొంత పనులకు వెళ్ళకూడదు. కొంతమంది ఉంటారండి, ఆదివారం కూడా పనులకు వెళ్తారు. ఆదివారం కూడా కొంతమంది భక్తులు ఆదివారం కూడా పనులకు వెళ్ళే భక్తులు ఉన్నారు. ఏమండి ఒకరోజు దైవజనులు యేసన్న గారి దగ్గరకు ఒక తల్లి వచ్చింది. ఆదివారం పూట వచ్చి ఏమండి లడ్డులు, బూందీ, మిక్చర్ అన్నీ చేసుకొని ఏమండి ఇంత పెద్ద బాక్సులు కట్టుకొని వచ్చి, యేసన్న గారండి నాకు ప్రార్థన చేయండి, నేను మా కొడుకు కోడల దగ్గరికి వెళ్తున్నాను, ఏమండి పండగంట, ఈరోజు బూరెలు, గారెలు అండ్ చక్రాలు ఇవన్నీ చేసుకొని నా కొడుకు కోడల దగ్గరికి వెళ్తున్నాను, మీరు ప్రార్థన చేసి పంపిస్తే నేను వెళ్తానయ్యా అని. ఆదివారం పూట ఎవరన్నా బయటికి వెళ్తామంటే సేవకులుగా ప్రార్థన చేస్తారా? మీ మనస్సాక్షితో అయితే ప్రార్థన, ఎందుకంటే అది మంచిది కాదు అని మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఆదివారం దినమున ప్రార్థన మందిరాన్ని వదిలేసుకొని వెళ్ళడం మంచిది కాదు అని చెప్పారు. యేసన్న గారు కూడా చెప్పారట, ఎందుకమ్మా ప్రార్థన అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళొచ్చు కదా అన్నాడట.
ఏసన్న గారు మాట వినకుండా మీరు ఏసన్న గారు నేను వెళ్తానంటే సరే అమ్మ నీ ఇష్టం నువ్వే ప్రార్థన చేసుకుని వెళ్ళంటే అమ్మగారు బూందీలు లడ్డూలు మిక్చర్లు అన్నీ అండ్ క్యారేజ్ సర్దుకొని బయలుదేరి ఆటోకి వెళ్తూ ఉందంట. ఏమండి బయలుదేరి వెళ్తూ ఉందంట. దారి మధ్యలో అండ్ ఆటో బోల్త పడిపోయిందంట. ఈ మెడకైట మళ్ళీందంట. ఆ చక్కగున్న మెడకైట మళ్ళీందంట. మరలా మెడక వైపుడే చక్కగా తిరిగి వచ్చి మందిలో కూర్చొని స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభు అంటా ఉందంట. హల్లెలూయా అంటే ఆమె మెడ ఒకరైన దాకా కూడా ఆమెకు దేవుడు గుర్తురాలే. అంటే తినక ముందే చెప్పారు కదా యేసు గారు మందిరాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళకూడదని. అప్పుడు వచ్చి స్తోత్రం ప్రభా, నా మెడలు మీరు ముట్టి ప్రభా, స్తోత్రం ప్రభా, ఇంకోసారి నేను వెళ్ళను ప్రభా అని ఆ తీసుకొచ్చిన లడ్డు బోంది అంతా యేసు గారికి ఇచ్చి ఇదంతా మీకు యేసు గారికి తినని చెప్పారట. హల్లెలూయా. అందుకని ఆదివారాలు మనము ప్రార్థన మందిరాన్ని వదిలిపెట్టి ఎటు వెళ్ళకూడదు. దేవుని వెంబడించడం మీరు ఏం తీర్చకూడదు. ప్రతి ఆదివారం వెళ్ళేది కదా, ప్రతి శనివారం వెళ్ళేది కదా, ప్రతి బుధవారం ప్రార్థన మందిరానికి వెళ్ళేది కదా అని ఆ నిర్లక్ష్య స్వభావం మీ హృదయ అంతరంగంలో ఏలుబడి చేయకూడదు. ఆమేన్. దేవునిని వెంబడించడం విషయంలో ఆసక్తి కలిగిన వారై దేవునిని మనం సేవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంబడించి మనం వెనుతిరుగు చూడకూడదు. అప్పుడు నా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ పునరుద్ధాన ఆరాధన మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు నా దేవుడు నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీ సంతానం ఇసుక రేణువులలే విస్తరింప చేస్తాను. ఆ రోజు అబ్రహాముతో చెప్పిన దేవుడు ఈరోజు పునరుద్ధాన ఆరాధనలో మనతో చెప్తున్నారు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే మొదటిగా దేవునికి భయపడినవాడు, రెండవదిగా దేవుని మీద నమ్మకం కలిగినవాడు, మూడవదిగా బలిపీఠం కట్టి క్రమముగా నడిపించబడినవాడు, నాలుగవదిగా దేవుని మాట ఇచ్చి వెను తిరగనివాడు గనక అబ్రహాముని దేవుడు నిత్యం ఆశీర్వదించినట్లుగా ఈ పునరుద్ధాన ఆరాధనలో మనం అందరం కూడా దేవునికి భయపడాలి. చెప్పండి, దేవునికి భయపడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా దేవుని మీద విశ్వాసము నమ్మకం కలిగి నడిపించబడాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవదిగా క్రమం కలిగి దేవుని సన్నిధిని నడిపించబడాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. నాలుగవదిగా దేవునికి మాట ఇచ్చి దేవుని ఇచ్చే విషయంలో వెనుతిరిగి చూడకూడదు. అప్పుడు నా దేవుడు ఇచ్చే మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలాగే అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట బట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట బట్టి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఆశీర్వదించేదను, నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింప చేసేదనని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.